జిల్లా ఆత్మకూరు మండలం నబ్బినగరం వద్ద ఉత్తర కాలువ నుంచి నూతనంగా నిర్మించిన 42 ఆర్ మేజర్ కెనాల్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన 42 ఆర్ మేజర్ కెనాల్ అటవీ శాఖ అనుమతి లేకపోవడంతో ఆత్మకూరు చెరువు వరకు మాత్రమే సోమశిల జలాలు అందాయని, గడిచిన సంవత్సరంలో అన్ని అనుమతులు తీసుకొని 42 ఆర్ మేజర్ కెనాల్ ను పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. కొన్ని స్ట్రక్చర్స్ నిర్మాణం వీటన్ని వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం మీద కూడా ఒత్తిడి పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగింది. కందుకూరులో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టుని జలాలను అక్కడికి ఇవ్వాలని, దానికి అప్పుడు చేసినటువంటి ప్రయత్నంలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ చేసిన కృషి ఫలితం జీకేఎన్ కెనాల్ అని దీనికి నామకరణ కూడా చేసి గొట్టిపాటి కొండపనాయుడు గారి కాలువని పేరు ఆ రోజు ప్రభుత్వం పెట్టి ఈ కాలువని పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పించారు. ఇవాళ రాళ్లపాడు ప్రాజెక్టుకు కూడా దాదాపుగా 4-5 టీఎంసీల నీరు మనం ప్రతి సంవత్సరం సోమశిల జలాలని ఆ ప్రాంతానికి ఇస్తూ వస్తూ ఉన్నాం. కాలువ పక్కన ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి నీళ్లు కూడా మనం విడుదల చేస్తా ఉన్నాం. ఈ ఉత్తరపు కాలువ అనేటువంటిది ఇవాళ 2 జిల్లాలకు దాదాపు 5 నియోజకవర్గాలకు ఉపయుక్తంగా ఉండేటువంటి కాలువ ఈ కాలువ. ఇన్ని పరిస్థితుల్ని ఒకటొకటిగా మార్చుకుంటూ వచ్చిన తర్వాత ఇవాళ 42 ఆర్ అనేటువంటి ఈ యొక్క డిస్ట్రిబ్యూటరీ ఏదైతే ఉందో మేజర్ డిస్ట్రిబ్యూటరీ, దీని కింద 3000 నుంచి 5000 ఎకరాలకి మెట్ట భూములకి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి మనకు ఉన్న మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చాయి, కొంత పనులు ఆగిపోయాయి. దాదాపుగా నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం 10-11 సంవత్సరాల క్రితం ఒకసారి ఆరవీడు జంగాలపల్లికి ఒక వేయించాలి మనం అని చెప్పి ఆలోచన చేశాం. దాదాపుగా 8 విడుదల చేస్తే, ఒకేసారి విడుదల చేస్తే కొత్త కాలువ కాబట్టి కొంచెం తక్కువ ఎక్కువ చేసుకుంటూ రెగ్యులేట్ చేయమని చెప్పి అధికారులను కోరడం జరిగింది.